నమస్కారం. ఇది వన్ ఇండియా తెలుగు. జూన్ 2 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చీకటి రోజు అని, విభజన జరిగిన తీరును తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలనే ఈ నవనిర్మాణ దీక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద నవనిర్మాణ దీక్ష చేపట్టారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అందరితో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడారు. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయన్నారు. ఈ రోజు రాష్ట్రానికి చీకటి రోజు అని, జీవితంలో మరిచిపోలేని రోజు అని అన్నారు. ఇలాంటి రోజును మళ్లీ చూడమన్నారు. ఇలాంటి మండుటెండల్లో ఎంతమంది వచ్చారంటే జీవితంలో ఈ రోజును మరిచిపోవద్దనే అన్నారు. మళ్లీ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అయ్యేందుకు శ్రీకారం చుట్టామన్నారు. అయితే విభజన జరిగిన సమయంలో విభజన చేయాలనుకుంటే సమన్యాయం చేయాలని అడిగానని చెప్పారు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలని చెప్పానన్నారు ఆయన. పార్లమెంటు విభజన సమయంలో తాను అక్కడే ఉన్నానని, డోర్లు క్లోజ్ చేసి బిల్లును ప్రవేశపెట్టారన్నారు ఆయన. డోర్లు క్లోజ్ చేసి బిల్లు పెట్టడమేంటని తాను అద్వానిని అడిగానని, ఆయన కూడా అది తప్పే అన్నారని చెప్పుకొచ్చారు.